మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో అన్ని చోట్ల ఘన విజయం సాధించారు బీజేపీ. ఎప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అది కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న ప్లేస్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. అవునండి. మరి ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారిదేనంటారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిదేనండి. ఎందుకంటే బీజేపీ నాయకత్వం ఎవరిని ఎలక్షన్ నిమిత్తం వాడుకున్నా వాళ్ళ మాటలు చెప్పేస్తే బీజేపీకి ఓట్లేస్తారని గ్యారంటీ అనేది అక్కడ మీరే చెప్తున్నారు. ఆ 5-6 నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్ విజయబావుట ఎగరవేసిందని చెప్పే నాయకుడు మాట, ఆ నాయకుడు ఎలాంటివాడో కూడా ప్రజలు గమనిస్తారు. ఈరోజున ఆయన తిరుపతి వేదికగా వారాహి మీద నుంచి సనాతన ధర్మాన్ని గురించి ఏ రకంగా అయితే ప్రస్తావించారో అది ఒక పొలిటికల్ పార్టీ లీడరు ఎవరు కూడా అంత ధైర్య సాహసాలతో రాలేరు ముందుకి. ఎందుకంటే ఒక మతాన్ని మీరు ప్రోత్సహించు అని నేను చెప్పను, అది అంతరించిపోయే దిశలో వెళ్ళిపోతున్న మతాన్ని గురించి మనం భారతీయులం, మన భారతదేశానికి సనాతన ధర్మం అనేది దానికి చరిత్ర కలిగింది. ఏ ఒక్క మతానికైనా కానీ సనాతన అనేది వాళ్ళ కట్టుబాటుగా ఉంటుంది అని గుర్తు చేసి ఇతర మరి మతాలకైనా నెగిటివ్ అవుతాడు కదండి. అదేమీ ఆలోచించకుండా నేను నమ్మిన ధర్మం కోసం నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన మగాళ్ళలాగా ముందుకొచ్చి మాట్లాడాడు. ఆ మాటలు నమ్మారు కాబట్టి ఈ రోజున ఏదైతే అసాధ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయో అవన్నీ సుసాధ్యమైన భారీ మెజారిటీతో గెలుపొందడం కూడా జరిగింది. 2-3 ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రమే ప్రస్తావించి ఆయన వల్ల నేను గెలిచానని మహారాష్ట్రీయులు చెప్పడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ ఇతర వేరే ఏరియాల్లోనూ పవన్ కళ్యాణ్ గారి గురించి పిచ్చి కోతలకు వస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. ఈ విషయంలో మోడీ గారే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం యొక్క అంశాన్ని ఎత్తుకున్నారో దేశం మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలు బాగుండాలి, ముఖ్యంగా హిందూ మతంలో ఏవైతే అపచారాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ గొంతెత్తి ఇవాళ దేశం యొక్క చూపుని పవన్ కళ్యాణ్ గారు తిప్పుకోగలిగారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేశారో ఆయన ప్రచారం చేసేటప్పుడు అక్కడ ఓట్ల సరళి కానీ అక్కడ మొత్తం మహారాష్ట్ర ఓటింగ్ చరిత్ర మారిపోయిందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మహారాష్ట్రలో లాతూర్ లాంటి నియోజకవర్గాలు దాదాపు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. అలాంటి చోట్ల బీజేపీ ఘన విజయం సాధించడం దీని వెనుక కారణం ఎవరున్నారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ప్రచారమే కారణం అంటారు? కేవలం పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పాను ఇంతకుముందే చెప్పాను, సనాతన ధర్మం యొక్క వంశం ఎత్తుకున్న తర్వాత దేశం మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన విజయం చూసి ఇవాళ దేశం మొత్తం చర్చించుకుంటా ఉంది. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళటంలో ఆయన మనం ర్యాలీ అయితే చూసాం. కానీ ఎరగినట్టు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అంతటి ఫాలోయింగ్, అంతటి చరిష్మా ఉన్న నాయకుడు మరొకరు లేరని నేను చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో సునామీ సృష్టించారని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్పి అనుకున్నాం మొన్నటిదాకా. ఈ రోజున మహారాష్ట్రది కనుక చూస్తే కనుక ఒక నేషనల్ లీడర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా మనకి రాబో రోజుల్లో కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఆయన తిరిగిన 10 నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించారు అభ్యర్థులు. అలాగే మహారాష్ట్రలో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్ గారు. మనం ఏదైతే చూస్తే కనుక ఆ 10 నియోజకవర్గాల్లో సుమారుగా 3-4 నియోజకవర్గాలు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నాయి. అటువంటి కంచుకోటలో కూడా కాంగ్రెస్ని బీజేపీ ఓడించి బీజేపీ అభ్యర్థులు అక్కడ గెలిచిన పరిస్థితి. అక్కడ అభ్యర్థులే చెబుతున్నారు మేము పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచామని చెప్పి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాప్తి ఏదైతే ఆయన సనాతన ధర్మం అని చెప్పి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండి ఒక సనాతన ధర్మాన్ని ఈ రోజున దేశంలోనే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఒక హిందూ ధర్మం మీద ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఏమాత్రం భయపడకుండా పక్క మతాలను గౌరవించుకుంటూ మన సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నడిచే నాయకుడు. కాబట్టి ఈ రోజున మనం ఇప్పుడు చూస్తే కనుక ఒక మహారాష్ట్ర కాదు, రేపొద్దున ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంది. ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి స్పష్టంగా చెప్పగలం. గతంలో చూసుకుంటే 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఏరియాల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. బీజేపీ అక్కడ ఘన విజయం సాధించింది. దీని వెనకాల పవన్ కళ్యాణ్ ప్రచారం కారణం అంటారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రచారమే కారణం అండి. ఏదైతే
ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఎప్పుడు కూడా బీజేపీ గెలిచిన లేదు. అలాంటి చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ సనాతన ధర్మం అనే ప్రచారాన్ని చేశారో అది కూడా అందరి మనసుల్ని అత్తుకుని అక్కడ ఏదైతే మహారాష్ట్రలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి ప్రచారం మూలంగానే ఆ నియోజకవర్గాలు గెలిచినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైకింగ్ రేట్తోనే రావటమే కాకుండా తను ఓడిపోయినాక 2 చోట్ల ఓడిపోయినా కూడా పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో ప్రజల వైపు నిలబడి తన సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిని దేశ స్థాయిలో నిలబెట్టిందనడానికి నిర్వచనం ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా ప్రజల కోసం నిలబడినటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆలోచింపజేసిందనటానికి నిదర్శనం ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏదో ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక సామాజిక వర్గానికి కాకుండా ఈయన జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సమానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి అనే విధంగా దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచేటువంటి వ్యక్తి, దేశీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్ళినప్పుడు జనం విపరీతంగా రావటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా కూడా విజయానికి తోడ్పడిందనేటువంటిది మాత్రం నిదర్శనం. ఎందుకంటే బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇమేజీ, అలాగే మోడీ గారు ఈ దేశానికి అవసరమైనటువంటిది ప్రజలు నమ్మే విధానం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు, దేశ సేవ చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, అలాగే దేశంలో గతంలో రాజకీయం అంటే డబ్బు లేకపోతే ధనబలం ఉన్నటువంటి వాళ్ళని కాకుండా జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్న తీరు, ఒకవైపు మోడీ గారు, అలాగే ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే బీజేపీ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు జాతీయ స్థాయిలో దేశాన్ని సమగ్రత వైపుకు, సుస్థిర వైపుకి నిలబెట్టే విధంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి అవకాశం వచ్చిందనేటువంటిది మాత్రం, ఆ విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా కీలకమైనటువంటిది మాత్రం చెప్పగలం. అంటే జనసేన పార్టీ కాపుల పార్టీ అని విమర్శించే వాళ్ళకి అంటే మహారాష్ట్రలో ఈ విజయం, మరి మహారాష్ట్రలో కూడా కాపులు ఉన్నారంటారా? మోడీ గారి యొక్క కులం దేశమంతా ఉందా మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి, లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళే మొత్తం రాష్ట్రం అంతా ఉన్నారా? ఎప్పుడు కూడా ఒక కులాన్ని బట్టి ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు అభిమానిస్తారు అనేటువంటిది శూన్యమైనటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక దిక్సూచిలాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నావలాగా తయారయ్యారు. కాబట్టి దాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా అవనండి, అలాగే ప్రచార మాధ్యమాలు అవనండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ విధానాన్ని, ప్రజలతో మమేకమైన విధానాన్ని, ప్రజా సమస్యలపై అతను స్పందించేటువంటి తీరుని, ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి శాఖల్లో ఆయన తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఉండి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ స్థాయి రికార్డును సాధించడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔన్నత్యాన్ని, ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ లెవెల్లో ముఖ్యంగా జాతీయ స్థాయిలో తెలియజేసిందంటే మాత్రం నిదర్శనం, నిజం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే క్యాన్వాస్ చేశారో ప్రతి ఒక్క చోట భారీ మెజార్టీతో గెలిచారు. ఇదే మాట చిన్న ఉదాహరణకి ఏంటంటే, మొన్న ఎలక్షన్స్కి ప్రజలందరూ కొన్ని పిచ్చి కుక్కలు వాగారు. ఏమని? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల నిలబడి ఓడిపోయారు అని వాగిన ప్రతి ఒక్క కుక్కకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిన్న సాధారణ వ్యక్తి అయితే కాదు, తను ఒక రాష్ట్ర నాయకుడు అయితే కాదు, దేశ నాయకుడు కూడా. ఒక కులముద్ర వేశారు. కులముద్ర కాదు, ఇక్కడంటే పార్టీకి కులముద్ర వేశారు మీరు. మరి మహారాష్ట్రలో మన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది ఎంత ఇక్కడ భారీ మెజార్టీతో జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సార్ ఒక స్టార్, అంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ 100% స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అనేది రాబోయే రోజుల్లో రాష్ట్ర పార్టీ కాదు, దేశీయ పార్టీ అవుతుంది. కాకపోతే కొందరు కుక్కలు ఏమని వాగారు గుర్తుంచుకోండి. గ్రామ స్థాయి ఉందా,
మండల స్థాయి ఉందా అని అడిగిన ప్రతి ఒక్క కుక్కకి నేను ప్రత్యేకించి చెప్తున్నాను, మా పార్టీ అనేది ఎంత నిమగ్నత ఉండిద్దో మీ అందరికీ తెలిసిందే. కళ్యాణ్ గారి మాట కోసం, కళ్యాణ్ గారి పిలుపు కోసం, కళ్యాణ్ గారి అడుగు కోసం మహారాష్ట్ర వరకు ఎదురు చూస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. దీన్ని బట్టి కళ్యాణ్ గారి స్టామినా ఏంటో మీ అందరికీ తెలిసే ఉండిద్ది. ఇప్పుడు ఇది చెబుతున్న ప్రతి ఒక్క మాట చెప్పింది కాదు, చరిత్రలో లిఖించబడిందని కళ్యాణ్ గారు చేసి చూపించారు. ప్రతి ఒక్కరు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము ఇది చేసాం, మా తాతగారు అది, మా నాన్నగారు ఇది, ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ కళ్యాణ్ గారు అలా చెప్పే మనిషి కాదండి, చేసి చూపించే వ్యక్తి. కళ్యాణ్ గారి గురించి చాలామంది అవాకులు చవాకులు వాగే ఉంటారు. వాగిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాగడానికి ఎటువంటి చిన్న పదం కూడా దొరకకుండా సారు ఇచ్చిన మాటకి సమాధానం అయితే బాగా అర్థమైపోయి పాపం సోషల్ మీడియాలోకి కూడా రాలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో జనాలు లోపల కుంగిపోయి ఇబ్బంది పడుతున్నారు. అంటే మన రాష్ట్రం అయితే కులముద్ర వేశారు మొన్నటిదాకా, పక్క రాష్ట్రాల్లో మా కులానికి సంబంధించి ఏముందండి? ఎటువంటి కులానికి చెందిన నాయకుడు కాదండి, మతానికి చెందినటువంటి నాయకుడు కాదండి. కళ్యాణ్ గారు అనేది ఒక రాష్ట్ర దేశ నాయకుడు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తిని ఒక తాటి మీద తీసుకొచ్చి పార్టీ అంటే ఇలాగుండాలి అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాము. ఆ పార్టీ కోసం మేము మా కుటుంబ సభ్యులే గాను, మా స్నేహితులే కాదు, ప్రతి ఒక్కరు ఆయన సార్ అంటే ఉండి సార్ గెలుపు కోసం ప్రతి చోటకి వెళ్తాము, ప్రతి చోట ఉంటాము. మాలాంటి అభిమానులు మరెందరో ఉన్నారు. సార్ విజయం కోసం ఎప్పుడు ఆశిస్తూ మీలాంటి జన సైనికులే కాకుండా ప్రజలందరూ వచ్చి కళ్యాణ్ గారికి సపోర్టు నీరాంజనం పడుతున్నారు విజయం కోసం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించింది. అలాగే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాయకుడికి కావాల్సింది నీతి, నిజాయితీ, నిబద్ధత. సో దానికోసం దేనికైనా సాక్రిఫైస్ చేయడం, దేన్నైనా తెగించి నిలబడడం. సో మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే దేశ రాజకీయాల్లోనే ఒక అత్యుత్తమైన రాజకీయ నాయకుడు. సో ఆయన మాట మీద ప్రజలకి విపరీతమైన నమ్మకం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మహారాష్ట్రలో కూడా ఉంది. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని నిరూపించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో నరేంద్ర మోడీ మహాకూటమి ఆధ్వర్యంలో సో పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సౌత్ ఇండియాలోనే ఒక ప్రముఖ నాయకత్వం వహించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆయన రాష్ట్ర స్థాయి లీడర్ కాదు, సో దేశ స్థాయి లీడర్ అనేది నిరూపించారు మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలందరూ. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న తరం రాజకీయ నాయకులు ఎంతసేపు వచ్చామా, నాన్న పేర్లు తాత పేర్లు చెప్పి వచ్చామా, దోచుకున్నామా. కానీ ఈయన స్టైలే వేరు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో వచ్చి ఇంతకుముందు వాళ్ళన్న పార్టీ పెట్టినా కూడా సరే ఆ పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల విఫలమైన తర్వాత ఎవరు పార్టీ పెట్టడానికి సాహసించరు. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అంత మంచి స్థాయిలో, అంత రిచ్ స్థాయిలో ఉండి ఆయన అట్టడుగున అసలు ఇది ముళ్ళ కంప అని తెలిసినా కూడా సరే ఎన్నో అవమానాలు భరించి జనాల కోసం పార్టీ పెట్టి ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని విపరీతమైన అవమానాలు ఆయన స్థాయి కాని వ్యక్తులు కూడా విమర్శించారు. సో గట్టిగా నిలబడి ప్రజలకు ఏదో ఒకటి చేద్దామన్న ఒక ఉద్దేశంతో అన్నింటినీ ఒక దీంతో భరించి ఈరోజు దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు 100% స్ట్రైక్ రేట్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే మహాశక్తివంతమైన పార్టీని భూస్థాపితం చేసే ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. దీనిపై పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందంటారా? ఖచ్చితంగా 100% ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ భాగం వాళ్ళే పరిపాలన చేశారు. పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో విపరీతమైన ప్రజల వ్యతిరేకత ధోరణిలు, వ్యతిరేకతమైన పరిపాలన ఉండడం వల్ల అదొక పాయింట్. తర్వాత ఏంటంటే సరైన నాయకుడు లేడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు లేడు పార్టీల్లో. ఇప్పుడు చాలా పార్టీల్లో కూడా సరే కమిట్మెంట్ ఉన్న నాయకుడు దొరకడం చాలా అరుదైపోయింది. సో బీజేపీ లాంటి పార్టీకి దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ గల ఉన్న ఒక వ్యక్తి తోడవడం వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ కంచుకోట్లు కూడా బద్దలయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెయిన్ ఏంటంటే ఒక నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి నిలబడితే ప్రజలు ఎలా ఆదరిస్తారన్నది ఎగ్జాంపుల్. ఆయన నిజాయితీ నిబద్ధతకి ఎగ్జాంపుల్ ఏంటంటే 2009 ఎలక్షన్లో
మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన కొన్ని విషయాల్లో బీజేపీ పార్టీని కూడా ఎదిరించి మాట్లాడిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం, ఆయన పార్టీ ఏమైపోద్దని ఆలోచించకుండా ప్రజల కోసం నిలబడగలిగి మాట్లాడిన ఆ వ్యక్తిత్వాన్ని మహారాష్ట్ర ప్రజలు బాగా గుర్తించారు. సో ఇలాంటి వాడు వచ్చి ఏదైనా హామీ ఇస్తే మనకు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందన్న ఉద్దేశం